ఎన్నికల్లో గొడ్డలి పార్టీని సీసాలో బంధించినట్లుగానే వచ్చే ఎన్నికల్లో శాశ్వతంగా బెరిడా బిగించకపోతే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందని మంత్రి రామానాయుడు అన్నారు. పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఎవరూ ఆ పార్టీపై జాలి చూపవద్దని విజ్ఞప్తి చేశారు. కర్నూలులో 2 ఏళ్ల కూటమి పాలనపై విజయోత్సవ సభలో మంత్రి మాట్లాడారు. అబద్ధాలు అసత్యాలతో గొడ్డలి పార్టీ మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తోందన్నారు. 5 ఏళ్లు రాష్ట్రాన్ని జగన్ విధ్వంసం చేశారని, ప్రజలు మరోసారి తప్పు చేయకుండా శాశ్వతంగా కూటమి పాలన ఉండేలా ఆశీర్వదించాలని నిమ్మల రామానాయుడు కోరారు. అరుంధతి సినిమాలో ఆ రోజు కూడా పశుపతి అతన్ని కూడా అట్లా బంధించి సమాధి చేస్తే ఆ సమాధిలోంచి రావాలని పశుపతి ఏ రకంగా ప్రయత్నం చేశాడో మీ అందరికీ తెలుసు. మరి అతనికి ఒక్కసారి సమాధిలోంచి బయటకు వచ్చేటువంటి అవకాశం ఇస్తే ఏ రకంగా పశుపతి అరుంధతి సినిమాలో విధ్వంసం చేశాడో మనందరం కూడా చూస్తాం. అదేవిధంగా మొన్న 2024 ఎన్నికల్లో మనందరూ కూడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి భూతాన్ని శేషాలో పెట్టి బెరడా పెట్టి బిగించాం. మనందరం కూడా మళ్ళీ ఆ శేషాలు వచ్చి ఆ బెరడా తీసుకుని బయటికి రావాలని ఆ భూతం ప్రయత్నిస్తూ ఉంది. ఎవరైనా జాలిపడి ఆ బెరడా మూత చేస్తే ఆ భూతం ముందు ఆ బెరడా తీసుకున్న వాడిని మింగేస్తారు. ఎందుకంటే ఆ భూతానికి ఇది మంచి ఇది చెడు అని తెలియదు. ఆ భూతానికి ఇతనే బెరడా తీశాడు, ఇతనే బయటకు రావడానికి సహకరించాడు అనేటువంటి విషయం కూడా ఉండదు. అంచేత ఏదైతే 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి గొడ్డల పార్టీకి ఏ రకంగా అయితే బెరడా పెట్టి బిగించామో దాన్ని శాశ్వతంగా అట్లానే బెరడా పెట్టి బిగిస్తేనే రేపటి భవిష్యత్తులో మన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ద్వారా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు ఉంటుంది అనే విషయాన్ని తప్పనిసరిగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి